ప్రేమగా వచ్చింది ప్రేమ ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి ముద్దర వేసే ప్రేమ హరే కృష్ణ తల్లి చూస్తావా సిగ్గుపడంగా సదా సేవ చేస్తావా దగ్గరవంగా ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ హరే కృష్ణయ్య పాడేది కృష్ణ పదంట ఏ రామయ్య పాడేది ఏక పదంట పున్నమిలా వచ్చింది ప్రేమ మరి రామయ్య కోరాడు ప్రేమవరాలే పున్నమిలా వచ్చింది ప్రేమ ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి ముద్దర వేసే ప్రేమ హరే కృష్ణ తల్లి చూస్తావా సిగ్గుపడంగా సదా సేవ చేస్తావా గర్వంగా అందమైన పాప పేరు ఐశ్వర్య కన్ను కొట్ట నిప్పటైన తీనయ్యా పెద్దగోడ దూకి నాకు రారయ్యా గురించి భూకించే అందాలయ్యా గురించి భూకించే అందాలయ్యా అమ్మరే పేసాలే కాసుకోరా అమ్మరే పేసాలే కాసుకోరా అందమైన పాప పేరు ఐశ్వర్య కన్ను కొట్ట నిప్పటైన తీనయ్యా
గుండెలను జుర్రుగని తుర్రుమనే స్పీడు నాకుంది చూడు బలపు తలుపు తెరుచుకొని ముందుకు రానా చిలక పిలుపు తెలుసుకొని బిందు పిల్ల రానా పాప పేరు ఐశ్వర్య కన్ను కొట్టని బట్టయ్య దీనయ్యా తప్పదని తొందరని తప్పు మరి చెయ్యమనే రాణి సరేనే కానీ చిరుగు గణపు చెక్కులను ఎత్తుకునే పోనా రోజు చేతాలే ఆజా ఆజా కాస్కో 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 పాప పేరు ఐశ్వర్య కందు కొట్టని బడయ్య దీనయ్యా పూరించి భూగించే అందాలయ్యా తెగ పూరించి భూగించే అందాలయ్యా అందమైన పాప పేరు ఐశ్వర్య కన్ను కొట్టని బడయ్య దీనయ్యా నాకు రంగమ్మగుడు ఇంద్రా వచ్చి ఏ క్షణంలో చంపుతాడని నాకు భయంగా ఉంది. విజయసింహారెడ్డిని చంపింది నువ్వేనని ఇంద్రాకు తెలిస్తే నీ చరిత్ర ఎప్పుడో ముగిసిపోయేది. ఆ విషయం మనకు తప్ప మరెవరికి తెలియదు. అందుకే కాస్త ధైర్యంగా ఉన్నాను. ఇంతమంది ఇక్కడ ఉండి ఏం చేయలేకపోయా, వాడు వచ్చి ఏం పగల తీస్తాడు? వాడి సంగతి నీకు తెలియదు. వాడు బాంబే మాపిడియర్లో పనిచేసిన మనగాడు. ఇప్పటికే దాదాపు 100 హత్యలు చేసిన నరహంతకుడు. వాడు ఎలాంటి వాడో ఏమో తెలియకుండా మన రహస్యాన్ని వాడికి చెప్తే ప్రమాదం కదా. మనకు ఆ భయం అక్కర్లేదు. వాడి కోసం బాంబే పోలీసులు ఇంకా ఎత్తుతూనే ఉన్నారు. అలాంటి వాడు హత్యలు చేయడానికి చాలా డబ్బులు అడుగుతాడేమో. మనకు ఆ భయం అక్కర్లేదు. వాడికి అమ్మాయిలు పిచ్చంటే అధికంగా వాడుకొని విక్కీ చేత ఫ్రీగా పని చేయిస్తాను. మొత్తానికి నువ్వు అసాధుల్లా ఉన్నావు. అందుకే జుట్టు పట్టుకుంటావు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటావు. లేకపోతే నాలాంటి వాడు ఈ పాపిష్టి ప్రపంచంలో బతకడం చాలా కష్టం. అయితే విక్కీ గడికి ఏరా రాని చేద్దామా? అవసరం లేదు. వాడి కోసం ఒక అందాల అప్రసను సిద్ధం చేశాను. ఎవరు అంతటి గొప్ప అందగత్తే? నా టీవీ సీరియల్ చంద్రలేఖ నా టీవీ సీరియల్ హీరోయిన్ గా నటిస్తుంది. డాన్స్ చేయడంలో స్పెషలిస్ట్. దాన్ని చూసి వాడు మనం ఏం చెప్తే చేస్తాడు. అయితే ఇదంతా ఎక్కడ ఏర్పాటు చేశావు? ఎక్కడో కాదు, మీ ఇంట్లోనే. అయితే మనకి ఏ ఇబ్బంది ఉండదని ఏమంటావు? సరే, అయితే నీ మాట ఎప్పుడు కాదన్నాను సుధీర్. కమాన్ విక్కీ. హలో మిస్టర్ సుధీర్, ఏమేనా నా గురించి ఎదురు చూస్తున్నారా? అవును విక్కీ, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఈయన వీరశంకరెడ్డి, నా ప్రాణమిత్రుడు. ఐఎమ్ వెరీ గాడ్ మీట్ మిస్టర్ వీరశంకరెడ్డి. విక్కీ ఫ్రమ్ బాంబే. నీలాంటి గొప్పవాడిని కలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది విక్కీ. అచ్చా బహుత్ అచ్చా మై డియర్ ఫ్రెండ్స్. ఇది మీ సమస్య ఏమిటో చెప్పండి. ముందు మా అత్యతను స్వీకరించు, మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. అవును విక్కీ, విస్కీ తీసుకుంటావా, బ్రాంచీ తీసుకుంటావా? ఎస్ రెడ్డి, నాకు ముందు విందు కంటే అందమైన అమ్మాయిలు పొందడం చాలా ఇష్టం.
నీ అభిరుచి నాకు తెలుసు వికి. అందుకే ఇంద్రలోకంలో ఉన్న రమ్మను నీకోసం రప్పించాను. థ్యాంక్ యూ మిస్టర్ సుధీర్. ఏది నా రంభ ఇంకా కనిపించదే? మై గాడ్, ప్రపంచంలో ఇంత అందమైన ఆడదాన్ని చూడటం ఇదే మొదటిసారి. కమాన్ మిస్ చంద్రలేఖ, మేమందరం నీకోసం ఎదురు చూస్తున్నాం. ఈ అమ్మాయి రమ్మ కాదు, 100 రెట్లు నేర్చుకుంటున్న అప్సరాలు మీ చంద్రలేఖ. నాతో పాటు బాంబే రాకూడదు. అక్కడ నేను సినీ ప్రపంచ మహారాణి చేస్తాను. అక్కడ నాకంటే అందగతులు చాలా మంది ఉండండి. ఆ మాట నేను ఒప్పుకోను. అక్కడ అమ్మాయిలు 100కి ఎక్కువ, ఆంధ్రకి తక్కువ. 50కి ఎక్కువ, 100కి తక్కువ. ఆంధ్రాలకి ఎక్కువ, అమెరికాకి తక్కువ. నువ్వు మాటలు బాగానే చెప్తావే. మాటలో కాదు, ఆటలో కూడా అసాధ్యండి. అబ్బా, అంతటి మనకడివా? పోటీగానే కూడా నా తాడి చూడు తెలుస్తుంది. సరే చూద్దాం. మందు కొట్టడం మంచిది కాదేమో, అది దిగజాడటం. నీలాంటి విసుగా నిన్ను ప్రేమించిన మగవాడు ముందు కొట్టాలి, లేకుంటే విషమైన తాగాలి. నాకు విషయం తాగే ధైర్యం లేక విస్కీ తాగుతున్నా. నేను విషపండినా? మరి అమృతవాణివా, మోసుకొచ్చిన మోహినివా? కానే కాదు, నా బ్రతుకును నవ్వుల పాలు చేసి నడి సముద్రంలో వదిలివేసిన నవవంచిటివి. నన్ను అబద్ధం చేసుకుంటావు రవి. నేను వంచికని కాదు, నీ వలపుల రాణిని. అందుకే నీ కోసం వచ్చా. అబద్ధం, అంత అబద్ధం. నీకు మోసం చేయడమే తెలుసు కానీ ప్రేమించడం తెలియదు. నన్ను అర్థం చేసుకో రవి. నేను నిన్ను ప్రేమించకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాను చెప్పు? నమ్మమంటావా? నాకై నీలే వచ్చి నిన్ను అందుకోమంటే నమ్మమంటావా? అమ్మాయికి అడుగుతావే. నేను నిజంగా దురదృష్టవంతుడిని చేస్తారులేక 10 సంవత్సరాల నుండి నిన్నే ప్రేమించాను, నిన్నే ఆరాధించాను. నిన్న కాక మొన్న పరిచయమైన ఆ ఇంద్ర నీకు ప్రాణప్రియుడైపోయాడా? తప్ప నీది కాదు చంద్ర, ఆ దేవుడిది. నిజంగా వాడు ఒక శాదిస్తూ నాలాంటి వాళ్ళ జీవితాలతో ఆటాడుకుంటుంటాడు. నిషీధి సమయంలో నిశ్శబ్ద సంగీతం, జ్వలించు హృదయంలో ధ్వనించే ఒక గీతం. నిషీధి సమయంలో నిశ్శబ్ద సంగీతం, జ్వలించు హృదయంలో ధ్వనించే ఒక గీతం. చెదిరిన కలలే కన్నుల జారగా వినిపిస్తున్న పల్లవిగా. ఓ ప్రియా, ఓ ప్రియా ప్రియా. నిషీధి సమయంలో నిశ్శబ్ద సంగీతం, జ్వలించు హృదయంలో ధ్వనించే ఒక గీతం. చిలకున్నది ఓ మేడలో గోరింకని పలుకారమ్మన్నది. రాచిలుకతో స్నేహానికి గోరింక సయ్యన్నది. ఆ స్నేహమే కొన్నాళ్ళకి విడలేని ప్రేమైనది. ప్రేమన్న పేరుతో ఆరామ చిలక ఆటాడుకుంటూ వేటాడి మనసున్న గోరింక విలపిస్తూ సావదా. ఓ
నిషేధి సమయంలో నిశ్శబ్ద సంగీతం జ్వలించు హృదయంలో ధ్వనించే ఒక గీతం. కన్నీటితో తుడిచేసిన పోవమై ప్రేమలు చిగురాకుల తుంచేసిన తెగిపోవు నీ ఊహలు. 10 మందిలో నా ప్రేమని నువ్వు కాలరా చేసిన కాలానికే ఎదురిస్తూ నేను చేరుకుంటానులే. మండేటి నిప్పుని గుండెల్లో పోసి తలవేసుకున్న తలవంతను విధినైనా ఎదిరించి దరికొస్తా నేస్తమా ఓ ప్రియా. ఓ ప్రియా ప్రియా నిషేధి సమయంలో నిశ్శబ్ద సంగీతం జ్వలించు హృదయంలో ఫలించే ఒక గీతం. చెదిరిన కలలే కన్నుల దారగా వినిపిస్తున్నా నా వ్యధని ఓ ప్రియా. ఓ ప్రియా ప్రియా. ఈ రోజు నా పుట్టినరోజు అన్నయ్య, అందుకే దేవుళ్ళ కన్నా ఎక్కువ నీ ఆశ్రయమే తీసుకున్నాను అన్నయ్య. అలాగా ఆ విషయం ఇప్పుడు చెప్పడం రాత్రి చెప్పి ఉంటే ఈ రోజు గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసేవాడు కదా. ఈ చలంలో సుఖంగా బతుకుతున్నాను అన్నయ్య. ఈ జన్మకు ఈ ఆనందం చాలు, ఇక పార్టీలు ఫంక్షన్ నాకెందుకన్నయ్య. అదేమిట్రా అలా అంటావు? బొత్తిగా పాతకాల కుర్రోళ్ళ ఉన్నవే, ఇది కంప్యూటర్ కాలం. ప్రతి చిన్న విషయాన్ని కూడా పార్టీ చేసుకుంటుంటారు. అవన్నీ నాకెందుకన్నయ్య, ఎలాంటి అపర్ణాలు లేకుండా బ్రతకడమే ఇష్టం. వస్తానన్నయ్య. ఏమిటి ఈ రోజు మా ఇంటికి పగలే వెన్నెలొచ్చింది? అబ్బాయి గారికి చమత్కారం బాగా ఎక్కువైనట్టుంది. చమత్కారం కాదు, వాస్తవం. నేను వెన్నెలైతే మరి నువ్వు? ఈ ఎన్నెలమ్మ ఒడిలో తల పెట్టుకుని తీయని కలల కనే ప్రేమ పూజారి. గడ్డి పూల బ్రతుకుతున్న నన్ను పూజ పుష్పంగా మార్చింది నువ్వు కావచ్చు, కానీ నీ అనురాగం అనే ఆలయంలో ప్రేమ దేవతల కొలువున్న అతిలోక సౌందర్య రాశికి అర్చన చేయించటమే నాకు ఆనందం ఉంది. నువ్వు కోరుకుంటే నాకంటే అందగతులు చాలా మంది దొరుకుతారే. నీ అందంలో ఒక ప్రత్యేకత ఉంది చంద్రలేఖ. మౌనంగా మనసులోని భావాలు మౌనంగా చెప్పే కలువరేకులు లాంటి నీ కళ్ళు, పొగరగా ముందుకు సాగే వెనక్కి వంగిన కోటేరు లాంటి నీ మెక్కు, అర్జెంటుగా ముద్దు పెట్టుకోమని పొగరగా కదిలే నీ పెదాలు. వర్ణించినంత వరకు చాలు, ఇక ఆపండి, నాకు సిగ్గేస్తుంది. మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆపితే ఎలా? అసలైన అందాలు ఇంకా చాలా ఉన్నాయి. శంఖం లాంటి మెడ, పసినిమ్మ పండ్ల లాంటి అబ్బా. చాలా ఆపండి ఇక. ఇంద్ర, నీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటది? నీ తమ్ముడు సుధీర్ నిన్ను చంపాలని పథకం వేశాడు. నీకు మధ్య ఉండి మాట్లాడుతున్నావా? నేను చెప్పేది నిజం. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ వాళ్ళ ముగ్గురిని అంతం చేస్తా. సరే, నేను వీరశంకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరికొన్ని విషయాలు తెలుసుకుని వస్తాను. బాయ్. చెప్పుకుంటావా? అందమైన ఆడపిల్లతో అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుడతారు. నిజం చెప్పాలంటే నీ అందం చూడగానే నాకు నిద్ర లేదు, ఫుల్ బాటిల్ కొట్టినా కిక్కెక్కడం లేదు. ఈ పల్నాడు సీఎంకే సింహం మీరు, అలాంటిది నా గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టకపోవటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిజం చంద్ర, నీ కసిరేపే కన్నీ అందాలు చూడగానే నా మనసు మరో లోకానికి ఉండిపోయింది. మరి ఇంకే హాయిగా ఆ లోకంలో ఉండిపోవచ్చుగా. నువ్వు తోడు ఉంటానంటే ఎక్కడైనా ఉండిపోతాను.
అందం ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉన్న మీరు నన్ను కోరుకోవడం నిజంగా నా అదృష్టం. ఇప్పటికైనా నమ్ముతావా నా ప్రేమ దేవతగా నిన్ను ఆరాధిస్తున్నాను? లేదు, నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు వచ్చావేమిటి కాదా? నాకే తప్పలేదు. ఇంద్రసేనాడు చంపమని నాకు చెప్పావు, కానీ వాడి ఫిర్యాదు నువ్వు సొసలాడుతున్నావు. ఇంద్రసేనారెడ్డి ప్రియురాలా? అవును అవును, ఈ రాజధాని తెలుసుకొని వీడికి అందించాలని వచ్చి నాటకం ఆడుతుంది రెడ్డి. చంద్రరేఖ, నిజం చెప్పు, ఇంద్రసేనారెడ్డి నీ ప్రియుడా? ప్రియుడే కాదు, నాకు కొత్త జీవితాన్ని ఇచ్చిన దేవుడు. ఇది ఎందుకు వచ్చి నాటకం ఆడుతున్నది? అయితే ఇప్పుడే దీన్ని అంతం చేసి దీని ప్రియుడికి కానుకగా పంపిస్తాను. ఇంతటి అందగతినంత తేలిక చంపితేలా? దీనితో మనకు చాలా పనులున్నాయి. అదే నువ్వు దాని వాడికి తగిన శిక్ష. చంద్రలేఖ, ఇక నువ్వు పడకు, మేమిద్దరం నిన్ను అనుభవిస్తావు. రావే. ఈ అందం మొత్తం మర్యాదగా వదిలేయండి రా. జగన్, వాడి లోపలికి లాగిపారాయి. అన్నయ్య, ఇది చంపారు ఎందుకు? మంచి రేప్సీలో హీరోలా వచ్చాడు. కాల్చిపారేది నా కొడుకుని. కానీ ఆ తప్పులన్నీ ఒప్పులుగా భావించుకొని మమ్మల్ని మీ కన్నబిడ్డలా భావించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ప్రార్థన. హలో, మా ఈ ఇందులో పాత్రలు పాత్రధారులు: విజయసింహారెడ్డి, చల్లా లక్ష్మీనారాయణ యాదవ్, ఇంద్రసేనారెడ్డి, చప్పిడి వెంగయ్య యాదవ్, రవితేజ, గద్దకుంట వెంకటేశ్వర్లు యాదవ్, విక్కీ, కుట్టుపోయిన మాల్యాద్రి యాదవ్, భగవాన్ దాదా, గద్దకుంట వెంకటకృష్ణయ్య యాదవ్, వీరశంకరారెడ్డి, లింగంగుంట తిరుపాలు యాదవ్, సుధీర్, గద్దకుంట ప్రసాద్ యాదవ్, జగన్, గద్దకుంట శేషయ్య యాదవ్, రాధ, నల్లగంగ మల్లికార్జున యాదవ్, సిద్ధు, గొట్టం ప్రసాద్, అప్పు, యాకసిరి మాల్యాద్రి. ఈయన ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను కాపలా తేలాకుండేది. సుబ్బు, కుట్టుపోయిన మాధవయ్య యాదవ్, సాంబా, నల్లగంటి మాలకొండయ్య యాదవ్, రచన కె బాబు, స్టేజీ శ్రీ విజయబాలాజీ సినీ సెటిల్స్ అన్న కందుకూరు. నిర్వహణ ఉభయ భక్తులు మరియు గ్రామ పెద్దలు. ఆర్గనైజర్ చల్లా మాలకొండయ్య యాదవ్. డాన్స్ మాస్టర్ వెంకటేశ్వర్లు, బ్రాహ్మణ గిరక.
ఇంకా మా ఈ ప్రదర్శనలో తోడ్పడినటువంటి ప్రాంతర్స్ డిసి తిరుపాని గారికి, జి వెంకటరావు గారికి, ఎన్ బసవాచారి గారికి, మారేల వేణుగోపాల్ రెడ్డి, మారేల సుందరరామరెడ్డి, చల్లా మాల్యాద్రి, వీరందరూ కూడా మా హృదయపూర్వక కళాంజలులు. జై హింద్. చల్లా మాలకొండ ఎక్కడున్నా రావాలి. హలో హలో. అసలు ఈ నాటకంలో ఈ రోజు స్టేజీ మీద ప్రదర్శించేంత వరకు నాకు నమ్మకం లేదు. వీళ్ళు ఒకరోజు ఒకటే అంటారంటే నాకు ఈ పాట నాకు అసలు ఈ డైలాగ్ నచ్చట్లా, ఇంకో క్యారెక్టర్ కావాలా. వీళ్ళంతా ఫస్ట్ టైం వేసింది, కానీ పాపం వాళ్ళని నేను తిట్టానో కొట్టానో కూడా దేవుడికే తెలుసు. కానీ ఏ విధంగా ప్రదర్శన విజయవంతం చేయడం తోడ్పడినటువంటి గ్రామ పెద్దలకు, కళాభిమానులకు, కళాపోషకులకు, కళాభిమానులకు, ఉభయకర్తలకు, ముఖ్యంగా మా రాజు గారు చల్లా మాలకొండ యాదవ్ గారికి, ఉభయకర్తలకు మా హృదయపూర్వక నమస్సుమాంజలులు. డాన్స్ మాస్టర్ వెంకటేశ్వర్లు ఫ్రమ్ బ్రహ్మహిత్రాక. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलज तरंगा, तव शुभ नामे गाहे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 సారీ మా విజయ బాలాజీ సినీ సెట్టింగ్స్ కందుకూరు వారి ప్రొప్రైటర్ మా సూరన్న గారికి కూడా మా హృదయపూర్వక నమస్సుమాంజలులు. అన్నా నాటకం ఉందన్నా అంటే నీకెందుకన్నా నేను వస్తాను, ఎంత తీరిక లేకుండా పండున్నా కూడా మా ప్రదర్శనకు చేసి మాకు తగు సహకారాన్ని అందిస్తుంటారు. వారికి కూడా